అన్సబ్స్క్రైబర్ చేసే వాళ్ళ కౌంట్ పెరుగుతోంది. మీకు లైవ్ లో ఇప్పుడు నోటికి ఏది వస్తే అది ఎంత వస్తే అంత మాట్లాడితే విదేశాల్లో ఉంటూ హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అయిపోతున్నారు చాలా దారుణంగా. ఈ కామెంట్ విషయానికి వస్తే లిటరల్లీ మీరు షాక్ అయిపోతారు. ఆ కామెంట్స్ అన్ని చదివితే లిటరల్ నేను కూడా చదివినప్పుడు నా బొర్ర పాడైపోయింది. అలాగ ఉన్నాయి కామెంట్స్ ఒక్కొక్కటి. ముందుగా కొద్దిగా అనలైజ్ చేద్దాం ఎంతవరకు ఎంత తగ్గిందో అనేసి, ఎన్ని రోజులు తగ్గిందో అనేసి, తర్వాత ఆ కామెంట్ విషయానికి వెళ్దాం. ఓకేనా, ఒక్కసారి మీరు సబ్స్క్రైబర్స్ లో ఈ కౌంట్ డౌన్ ఒక్కసారి మీ కళ్ళు పెట్టండి ఎలా తగ్గుతున్నాయి. ఒక్కటి కూడా పెరగడం మీరు చూడరు. వ్యూస్ అయితే ఫుల్గా వస్తున్నాయి. ఎందుకంటే వ్యూస్ ఎంత వస్తాయి వాడికి అంతే దారుణంగా సబ్స్క్రైబర్స్ పడిపోతాయి అనమాట. ఎందుకంటే జనాలకి తెలిసిపోద్ది అనమాట అలా చేశాడు అలా మాట్లాడిండు అనేసి. అందుకనే సబ్స్క్రైబర్ అయితే మరీ దారుణంగా పడిపోతున్నాయి అనమాట. ఒక్కసారి గ్రాఫ్ వైపు చూడండి భయ్య, సబ్స్క్రైబర్స్ అయితే ఎలా దిగిపోయిందో. డిసెంబర్ నెలంతా బాగానే ఉంది భయ్య. ఎప్పుడైతే డిసెంబర్ 28, 26, 27 ఆ టైంకి వచ్చింది ఒకేసారి 2-3 రోజుల్లోనే 3 lakhs+ సబ్స్క్రైబర్స్ అయితే కోల్పోయాడు నా అన్వేషణ గారు. ఏదైతే అయింది కానీ అన్వేషణ గారు మాత్రం మనకి ఒక మంచి లెసన్ నేర్పించారు అనమాట మనకి. అదేంటంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి కొన్ని వందల వీడియోస్ ఇంకా ఫేమస్ అయినా కూడా మనకి నెగటివ్ వీడియో చాలు మనకి పాతాడానికి నెట్టేది. ఓకే, మనం ఇప్పుడు కామెంట్స్ లో వెళ్దాం. అసలు జనాలు ఏమనుకుంటున్నారు చూద్దాం ఒకసారి. మీరు కూడా చదవండి. ఓకేనా, తేజ్ అంటున్నాడు, లంజా కొడుక నా అన్వేషణ మాకేలోడు ఇండియా రా నోట్లో పెడతా బెన్స్ ఏదైనా. మీరు లిటరలీ మీరు కామెంట్స్ చూస్తే మీ బొర్ర పోవడం ఖచ్చితంగా ఖాయం అనమాట. ఒక్కొక్క కామెంట్స్ ఎలాగున్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. లిటరలీ కిందకి వెళ్ళి ఆ కామెంట్స్ అన్ని చెకింగ్ చేస్తే బాబోయ్. లిటరల్లీ ఇక్కడ చూడొచ్చు మరి సబ్స్క్రైబర్స్ స్లోగా కౌంట్ డౌన్ 0 అవుతుంది. ఆ లంజా కొడుకు బోట్స్ యూజ్ చేస్తున్నాడు ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. అది ఎంతవరకు నీదు మాకు తెలియదు. బోట్స్ అయితే యూజ్ చేయడు బ్రదర్ అనిపిస్తుంది నాకైతే. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేసి ఒకడు ఏదేదో తిట్టినోళ్ళు ఒకడు మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక్కడ కూడా పాజిటివ్ చేసేటోళ్ళు కూడా పాజిటివ్గా కామెంట్స్ చేసేటోళ్ళు లేరనమాట. ఇక్కడ ఎవడైతే సెకండ్ చేసినాడో అనాలిసిస్ సెకండ్ చేసినాడు వస్తున్నాడో అందరూ ఇలాగా బ్యాడ్ కామెంట్సే ఇచ్చిపోతున్నారు అనమాట. నెగటివ్స్ మొత్తం నెగటివ్స్ అనమాట. ఒకవేళ మీరు ఇలాగా వెళ్ళి అనాలిసిక్స్ చూస్తాం మేము కూడా స్వయంగా వెళ్ళి చూస్తామంటే ఈ సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెకింగ్ చేసి మీరు కూడా స్వయంగా చెకింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ రెవెన్యూ పరంగా కూడా వస్తే చాలా దారుణంగా దిగిపోయాయి అనమాట. ఓకే, వీడియోని లైక్ చేసి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో మీకు దొరుకుతూనే ఉంటాయి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. కలుద్దాం ఇంకో మంచి టాపిక్లా.